దేవుడు మనము మొదటి ఆది కాండము నుంచి చదువుకున్నటువంటి మాటలు 31 వరకు చదువుకున్నాం. చదువుకున్న మాటల్లో ఎక్కడ పొరపాటు ప్రపంచాలు లేవు. రెండే రెండు మనకు కనపడుతున్నాయి, ఆశీర్వాదాలు. ఫస్ట్ ఆయన పలికింది ఏంటంటే 2 ఆశీర్వాదాలు. ఆయన చేసిన సృష్టిలో మొట్టమొదటిది ఏంటంటే వెలుగు కమ్మని పలుకగా. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చెప్పనా? ఈ ఆది కాండం నుంచి మనం చదువుకున్న పాఠంలో ఇవన్నీ దేవుడు 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 అనేది మనకే కనపడుతుంది. ఏకవచనం కనపడుతుంది, అంటే ఒక్కరే ఉన్నారు అని. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? రాముడు గారు ఏమైపోయారు? కృష్ణుడు ఏమైపోయారు? కనకదుర్గ ఏమైంది? మరి తిరుపతిలో ఉన్నటువంటి ఆయన వెంకటేశ్వరరావు గారు ఏమైపోయాడు? తర్వాత మాంకాళం ఏమైపోయింది? గోబలం ఏమైపోయింది? బోబులం ఏమైపోయింది? గంగానం ఏమైపోయింది? మరి వీళ్ళ పేర్లు రాలేదు దీంట్లో. మరి వీళ్ళందరూ ముక్కోటి దేవతలుగా కొలుస్తున్నారు కదండి. మనకు తెలిసి ఈ రహస్యం ఇది సమాజానికి తెలియటం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనపడిందంటే, ఆది యందు దేవుడు వెంకటేశ్వరరావు గారు భూమి ఆకాశం సృజించెను. ఓకే, ఒక దేవుడు. 2, భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండెను, చీకటి అదా జలములపైన కమ్మిండును. ఇక్కడ కృష్ణుడు అనే ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. వాళ్ళు కనపడతలేదు కదా. ఇక్కడ కనపడలేనటువంటి వారు మరి ఎందుకు వీళ్ళు ఎలా వచ్చారు? ఇప్పుడు రాముడు గారిని అడిగాను, ఏ బాబు నువ్వు దేవుడు అంటే, పొరపాటున నేను కాదు దేవుడు, పక్కన ఇంకో ఆయన ఉన్నాడు, ఇంకో ఆయన ఉన్నాడు అని చెప్పుకుంటా పోయారే తప్ప అలా చెప్పుకొచ్చినప్పుడు ముక్కోటి దేవతలు అయ్యారు వాళ్ళకి. అంటే వాళ్ళకి నేనే దేవుణ్ణి అని చెప్పేవాడు మనకు దొరకలేదు అక్కడ. ఈ ఆది కాండం మొదటి అధ్యాయంలోనే దేవుడు అనే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. దేవుడని 3 మాటలు. ఇప్పుడు సమాజానికి ప్రతి వాళ్ళు దేవుడే. దేవుడేమో మనుషుల్ని సృష్టిని చేస్తే ఈ సృష్టిలో ఉన్న మనుషులేమో దేవుడు చేసుకోవడం ప్రారంభించాడు. దేవుడు చేయాల్సిన పరిస్థితి ఎవరికి లేదు. దేవుడు మనం చేయలేము కూడా. ఆయన ఆకాశమును భూమిని కలుగు చేసిన మహాదేవుడు. ఇప్పుడు మరి ఇంకో మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి నేను దేవునిగా నేను ఒక ఆకాశం చేశాను అని అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ అన్నీ మనకి స్పష్టంగా రాశాడు. ఆది కాండంలో అన్ని ప్రాముఖ్యంగా రాశాడు. ఆది ఏంటంటే ప్రారంభమే దేవుడు అనే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. నేను గతంలో టీవీలో వాక్యం ప్రార్థనా ఛానల్లో కూడా చెప్పాను. ఏకవచనమైన దేవుడు ఆయన, బహువచనం కాదు. మనకి ఇక్కడ బహువచనం అనే మాట ఎక్కడ గుర్తు వస్తుందంటే, ఇక్కడ ఒక మాట చూడండి. ఆది కాండము బహువచనంగా మనకు అక్కడ కనపడతారు ఆయన. ఆది కాండము మొదటి అధ్యాయములో అది కాదు 26వ వాక్యం ఒకసారి చదువుతారా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరు ఇక్కడ? మరి ఇక్కడేమో ఏకవచనంగా కనపడుతున్నాడు ఆది కాండంలో. ఆది కాండం మొదటి అధ్యాయము దరిదాపుగా 24, 25 వరకు బాగానే చదివాం. 26 వరకు మనం బాగానే చదివాము. కానీ ఇక్కడ మనము అనే మాట బహువచనం కనపడుతుంది. మనము అంటే ఏంటి? ఇప్పుడు మనమందరం ఎవరు? మనము. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను అనుకోండి, పాస్టర్ గారు ఆయన ఒక్కడే ప్రార్థన చేసుకుంటున్నాడు అని అంటారు. అప్పుడు నేను అనగా ఏకవచనమే, దేవుడు అనే మాట ఏకవచనం. ఇప్పుడు మనమందరం కలిసాం. ఎవరు అంటే దేవుడితో పాటు ఇంకా ఉన్నారనేగా మనకు గుర్తు వస్తుంది. ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు? కాదు, సృష్టిలో ఆయన చేసేటప్పుడు ఆయన పలికినటువంటి మాట ప్రాముఖ్యమైన మాట మనము. అంటే మనము అనే మాట ఒక ప్రత్యేకంగా అక్కడ ఏం కనపడుతుందంటే, నాతో పాటు ఇంక చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తులు కలిసి మనం ఏం చేద్దామంటే మన పోలిక చొప్పున. అక్కడ ఒక మాట మనం గమనించాలి. నా పోలిక చొప్పున అనలేదు ఆయన. మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఏమిటా మాట అంటే, ఫస్ట్ అక్కడ ఒక మాట రాయబడిన మాట ఏంటంటే 26లో చూడండి, 27 దేవుడు ఇక్కడ మనకు కనపడుతున్న ఇక్కడ గమనించండి. ఫస్ట్లో 26లో మాట ఏమన్నాడంటే, దేవుడు అనే మాట ఫస్ట్ ఇక్కడ క్రోడీకరించి ఉంచాడు. దేవుడు అనే మాట క్రోడీకరించి నెక్స్ట్ ఏమన్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపము. ఎవరు మన స్వరూపం అంటే దేవుడు ఒక్కడే. లోకమందరూ అదే అంటారు. మళ్ళీ దేవుడు ఒక్కడే, కానీ లోకములందరూ ఏమంటారు తెలుసా? మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక కృష్ణుడే మనకు సరిపోతాడు.
రాముడే మనకు సరిపోతాడు, కనకదుర్గే మనకు సరిపోతుంది, లేదా వెంకటేశ్వర గారు మనకు సరిపోతాడు. వీళ్ళందరూ దేవుళ్ళు కాదు అనేది మనకు స్పష్టమవుతుంది. వీళ్ళందరూ ఎవరు? మనుషులు తయారు చేసుకుని, మాయా స్వరూపులుగా తయారు చేసుకుని వాళ్ళని దేవుళ్ళుగా నిరూపించుకుంది ఈ లోకం. కానీ ఇక్కడ ఆయన మనకు ప్రత్యక్షమవుతున్న మాట ఏంటంటే, మనకు ఫస్టే అర్థమైపోవాలి. దేవుడు ఆది యందు దేవుడు భూమి అంటే ఆయన కనపడుతున్నాడు, ఆకాశం మనకు కనపడుతుంది. దీన్ని ఇంకా తయారు చేసి వేరే భూమిలోకి వెళ్ళట్లా, మనం వేరే భూమికి వెళ్తున్నాం. మనం అందరం భూమి మీదే ఉన్నాం. పోనీ వేరే ఏమైనా భూమి ఉందా? లేదు. పోనీ వేరే ఆకాశం ఏమైనా ఉందా? అది లేదు. ఇక్కడ దేవుడు మన ఏకవచనంగా కనపడుతున్న వ్యక్తి ఇక్కడనే మాట ఏంటంటే, దేవుడు అన్న మాట 26లో ఫస్ట్ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అని మాట చెప్పి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఇక్కడ మనకు పాఠం కావాలి. మనము అంటే ఎవరు? అక్కడ రాసి ఉంచేవాడు వెంకటేశ్వరరావు, కృష్ణ, లేకపోతే దుర్గమ్మో, లేకపోతే ఇంకోటి రాసేవాడు. మనము అంటే అక్కడ దేవుడితో పాటు దేవుని దూతలు ఉన్నారు. అక్కడ దేవుడితో పాటు ఎవరున్నారండి? దేవుని దూతలు ఉన్నారు. అక్కడ ఇంకో మాట ఏంటంటే, దేవుళ్ళు అని ముందుగానే రాయించేవాడు. అక్కడ 26 వాక్యంలో ఫస్ట్లోనే ఏమన్నాడంటే దేవుళ్ళు అని పెట్టేసేవాడు. అక్కడ కూడా దేవుడే కనపడుతున్నాడు. దేవుడు అయ్యుండి ఏమన్నాడు చెప్పిన, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అంటే ఏంటి? దేవుడు ఎలా ఉన్నాడో దేవుని దూతలు కూడా ఆయన స్వరూపమందే ఉన్నారు. అర్థమైందండి? ఇప్పుడు మనం అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు దినం వరకు మన ఫేసులన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అక్కడ ఏది? న్యాయపీఠం మీద తీర్పు అయిపోతుంది. తీర్పు అయిపోయిన తర్వాత మనం అందరం ఎవరి రూపంలోకి వెళ్ళిపోతాము? అచ్చం ఆయనలాగానే ఉంటాం. ఇంకా ఈ రూపాలు ఎందుకు? మనకి ఉపయోగం లేని రూపాలు, అదృష్టాలు లేవు, పాడు లేవు. ఎంతసేపు చెమట పడుతుంది, బాధలు పడుతుంది, కష్టాలు. ఈ రూపం వద్దు. ఎప్పటి వరకు ఈ రూపం ఉంటుంది? తీర్పు దినం, ఆయన న్యాయపీఠంలో తీర్పు దినం వరకు ఈ రూపం ఉంటుంది. తర్వాత ఈ రూపం వద్దు. కావాలనుకున్న మనకు దొరకదు. అది అందరూ ఆయన రూపంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఆ మహానుభావుడు 5వ తరగతి 5 సార్లు తప్పని యేసన్ గారు ఆ పాట రాశాడు. ఆయన రాకడలో మహిమ, ఆయన రాకడలు అంట, ఆయన ఎత్తబడే సమయం వచ్చినప్పటికీ పరిశుద్ధులైన గుంపులో చేర్చి ఆయన రూపంలోనికి అందరూ వెళ్ళిపోతామంటాడు. ఇంకా మనకి ఈ రూపాలు వద్దు. మళ్ళీ ఈ రూపాలను నేను మళ్ళీ అక్కడ పిలుతారు, లక్ష్మి బాగున్నారా, బాబు వెంకటేశ్వర రామారావు బాగున్నారా, ఇవన్నీ అంటారు. ఇక లేదు, అక్కడ వద్దు. దేవుని యొక్క స్వరూపం ఏంటంటే, తన స్వరూపం ఎలా ఉందో తన పోలిక చొప్పున మనం నరులను చేద్దాం. అందరికీ జాతి జాతి పెట్టాడు. పక్షికి పక్షి పేరు పెట్టాడు, జంతువుకు జంతువు పేరు పెట్టాడు, చేపకి చేప పేరు పెట్టాడు, అన్ని పెట్టాడా? ఒక మనుషుల దగ్గరికి వచ్చినప్పటికీ మనుష్య జాతి అని అన్నాడు. మనందరికీ ఒకే ఒక జాతా లేదా? మనుష్య జాతి అందరు. మరి కులాలు ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి? కులాలు ఎవరు పెట్టుకున్నారు? నొసట మీద ఏమైనా రాశాడు దేవుడు? ఇవన్నీ మనం పెట్టుకున్నామంటే దేవుడిని పక్కన పెట్టేసినట్టే. మనం కులాలు అనేది పెట్టుకోవటం వల్ల మనం ఏంటంటే దేవుడిని తొంగలో తొక్కేసినట్టే. దేవుడు పెట్టలేదు. ఇక్కడ ఏమన్నాడు? ప్రతి జాతి పక్షిని నేను చేశాను, ప్రతి వృక్షములు ఇచ్చే ఫలములని నేను చేశాను, ప్రతి ఫలములన్నిటిని వాటి జాతి ప్రకారం నేను చేశాను. కానీ మనిషి మాత్రం ఒకే ఒక్క జాతి అన్నాడు, మనుష్య జాతి, మానవ జాతి. ఈ మానవ జాతికి పనికిమాల బ్యాచ్ ఏం చేశారు? వృత్తి, ఎవడు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి వాడికి ఆ కులం తగలబెట్టేశారు. వాళ్ళు చేసిన పనులకి మనం బలైపోతున్నాం అంతే. మీరు వాళ్ళంటగా, మీరు వీళ్ళంటగా. ఏమండి, అసలు కులం ఎక్కడుంది? మనకి ఆధారం అదే కావాలి. కులము లేదు దీంట్లో. వృత్తి, ఎవరు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి. బంగారం పని చేస్తే ఆ బంగారం చేసేవాడు బంగారం వృత్తి, బంగారం పని చేసేవాడు అనొచ్చుగా. ఆయనకు ఒక పేరు పెట్టేశారు. వడ్రంగి పని చేసే వరకు మళ్ళీ ఆయనకు ఒక పేరు. కళ్ళు గీసేవారు, ఇప్పుడు అబ్బరం గారే కళ్ళు గీసేవాడు, నేను గీశాను మోకేసుకుని. మా 100 తాళ్ళు ఉన్నాయి, 100 తాళ్ళు మోకేసుకుని నేనే కళ్ళు గీసా. నేనే కాళ్ళకి బంధం వేసుకుని నడుంకి మోకేసుకుని పైకెక్కి ఆ లొట్టులో ఉన్నటువంటి కళ్ళంతా నేను తాగిన తర్వాత కిందకు దింపేవాడిని. అబద్ధం కాదు ఇది. మా 100 తాళ్ళు అండి ఇప్పటికీ ఉన్నాయి. మా అమ్మగారు సమాధి పక్కన ఆ తాళ్ళన్నీ అలాగే ఉన్నాయి జ్ఞాపకార్థంగా. విషయం ఏంటంటే, కళ్ళు గీసేవాడిని వీళ్ళు గౌడాసు అని పెట్టేశారు. మరి సారా తాగేవాడిని
ఇప్పుడు మందు కొట్ల దగ్గర తాగుతున్నారు కదండి, అన్ని రంగాల వాళ్ళు తాగుతున్నారుగా, మరి వాళ్ళు ఏమనాలి? వాళ్ళ కులం ఉందా? మరి ఎందుకు ఇట్లా పెట్టారు? అది మనకంటే కావాల్సింది ఏంటంటే, నాకు పాయింట్ అంతే, మీ ప్రశ్న జవాబు ఉండాలి మనకంతే. దేవుడు గట్టిగా పట్టుకోవాలి. అసలు దేవుడు ఎవరో మనం తెలుసుకుంటే ఇంక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. మనం దేవుడు తెలియకుండా వారానికో దేవుడు, నెలకో దేవుడు, గంటకో దేవుడు, పొద్దున్నే దేవుడు, సాయంత్రం దేవుడు, అమ్మ ఈ దేవుళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగా దండం పెట్టాలండి. విజయనగరం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎర్రబట్టలు వేసుకుని, కాళ్ళకు గజ్జలు వేసుకుని. ఎక్కడ విజయనగరం నుంచి నేను మరీ ఆపే నిన్న బండి వేసుకుని వెళ్తే ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న జంక్షన్లో ఆపి, ఎక్కడి నుంచి వస్తున్నారంటే విజయనగరం నుంచి భవానీ అని అన్నాను నేను. విజయనగరం నుంచి భవానీ అని అన్నాను నన్ను. చెప్తున్నా, వాళ్ళు విజయనగరం నుంచి నడుచుకుంటా ఎక్కడికి వెళ్తున్నారంటే నాకు బాధ అనిపించింది. మన వాళ్ళు చర్చి పక్కనే 4 అడుగులు వేయాలంటే కష్టం. 4 అడుగులు వేయాలంటే కష్టమైపోతుంది మన వాళ్ళకి. ఆలోచించండి, వాళ్ళ భక్తి అలాంటిది. పాపం వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, అక్కడికి వెళితే ఏదో మనకు పుణ్యము కలుగుతుందని. కానీ మనకి ఇక్కడ దొరకట్లేదు వీళ్ళు. కానీ బైబిల్లో మనకి ఆధారం దొరకాలి. ఆధారం లేకుండా ఏది పడితే అది ఎక్కేదట, బోర్డు లేని బస్సు ఎక్కినట్టే. ఇప్పుడు ఆధారం లేకుండా ఎట్లాగండి? బోర్డు లేని బస్సు ఎక్కినట్టే. బోర్డు లేని బస్సు ఎక్కామనుకో, అది ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియదు. ఇక్కడ మనకు దేవుడు అనేవాడు ఎవడో అసలు మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు అనేది కనపడి ఇక్కడికి వచ్చేటప్పటికి దగ్గర అన్నీ చేసి పారేశాడు. భూమిని చేశాడు, ఆకాశం చేశాడు, జ్యోతులు. ఏమండి, ఆకాశంలో 2 జ్యోతులు పెట్టాడు. ఒకటేమో పెద్ద జ్యోతి అంటే ఎవడు? సూర్యుడు. సూర్య నమస్కారాలు చేస్తారు పొద్దున్నే. మనోళ్ళు ప్రార్థన వాళ్ళు కూడా చేస్తారు చాలామంది. సూర్య నమస్కారం, ఎండ వచ్చింది దండం పెడతారు దాన్ని. ఆ జ్యోతి అది అంటే పగలు ఏలటానికి మాత్రం. పగటనే పార్కుడే కాదు, ఎక్కడో చేసినటువంటి ఆ జ్యోతిని దేవుడు ఆకాశంలో పెట్టాడు. నువ్వు పగలు ఏలాలి, ఎక్కడ మార్పు ఉండకూడదు అన్నాడు. ఖచ్చితంగా మళ్ళీ అది ఆశీర్వదించాలి. అదొక వస్తువు అంతే, జ్యోతి అంతే. జ్యోతి అంటే వెలుగుతున్న దీపం అంతే, దాన్ని అక్కడ పెట్టాడు. మళ్ళీ రాత్రిని వెళ్ళటానికి మనకి ఏం చేశాడు? పగలంతా శ్రమపడి ఆయాసపడిపోతామని రాత్రిపూట మళ్ళీ చంద్రుడిని కలుగు చేశాడు. చంద్రుడు ఏంటంటే చల్లటి వాతావరణాన్ని మనకి ఇవ్వటానికి. అలాగే చంద్రుడు ఇచ్చావు కనుక చంద్రుడికి నమస్కారం చేయవసరం. అలా అని చెప్పి చంద్రుడిని తిట్టినా నేనేం పట్టించుకోదు. అది దాన్ని జ్యోతులుగా ఉంచాడు. ఇప్పుడు మనోళ్ళు జ్యోతి ఎక్కడో ఉందని చెప్పేసి శబరిమల వెళ్తున్నారు. శబరిమలలో ఏమైనా జ్యోతి ఏమైనా ఉందంటే అక్కడ కొండ జాతి ప్రజలు ఎప్పుడో పైన ఏదో ఒక చీరనపాటి దీపం ఏదో పెట్టుకుంటారంటే. వాళ్ళు రాత్రి మొగలు వాళ్ళు చేసేటువంటి కొండ ప్రాంతాల్లో ఏమైనా జంతువులు, మృగాలు ఏమైనా వస్తాయని చెప్పేసి అది ఏదో దీపం పెట్టుకుంటారు. మన వాళ్ళందరూ దాని చోటాకి వెళ్తారు. అది వాళ్ళకి తెలుసు, మనందరికీ తెలుసు అక్కడ జ్యోతి ఉందని. కానీ అది కాదు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, పగటిని వెళ్ళడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని వెళ్ళడానికి చిన్న. ఇంత చేసిన దేవుణ్ణి నువ్వు తొంగలో దొక్కేస్తావా? ఏమైనా ధర్మం ఉందా చెప్పండి? నీకోసం భూమి ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, సూర్యచంద్ర నక్షత్రాలు ఇచ్చాడు. నక్షత్రాలేంటి? మనం ఏమనుకుంటామంటే నక్షత్రాలన్నీ కూడా రాత్రింబగళ్ళు వెలుగుతూ ఉంటాయి. రాత్రింబగళ్ళు కూడా వెలుగుతూ ఉంటాయి. వాటిని మనోళ్ళు ఏమంటారంటే సింపుల్గా నక్షత్రాలు అంటాం. కాదు, నేనేమని చెప్తాను చెప్పనా? సీసీ కెమెరాలు తెలుసా? ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత మన యొక్క బయోడేటా అంతా అవే చెప్తాయి, నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రము భూమండలం అంత ఉంటుంది, ఒక్కొక్క నక్షత్రము భూగోళం అంత ఉంటుంది. అవన్నీ మనకి సీసీ కెమెరాలే, రాత్రింబగళ్ళు మనకిస్తాయి. ఇన్ని చేశాడు దేవుడు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ జంతువులు చేశాడు. వీటన్నిటిని చేసి జంతువుల మీద మనం ఏలుబడి చేయటానికి. కానీ కర్మగాచారం ఏంటంటే జంతువులు చెప్పినట్టు మనం పాటిస్తున్నాం, అది బాధ. కొంతమంది ఇళ్లలో జంతువు బొమ్మలు కొలిసే వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా ఏ దేవుళ్ళు ఉండరు, ఒక జంతువులనే కొలుస్తారు. నేను మొన్న నా స్టేటస్లో పెట్టాను, వరుసన పిల్లలందరూ కలిసి ఆవు వచ్చపోతా అంటే ఆ వచ్చ కింద స్నానం చేస్తున్నారు. పెట్టానేనా అవన్నీ అంటే అది పాసిపోతుంటే ఆ పాసి కింద స్నానం చేస్తున్నారు. మరి అది పోతారు, మనకేమో మనం చేస్తారు, మన పిల్లలు చేస్తారా? మనం చేయలేం. ఆవు పాలు తాగొచ్చు కానీ అది ఆవు పాలు తాగొచ్చు కానీ లోపలికి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది? ఆవు పాసు తాగామనుకోండి, లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, రకరకాలైన వ్యాధులు వస్తాయి. కానీ మన వాళ్ళు ఏమన్నా తాగితే నీ ఇష్టం తాగయ్యా, దానికోసం ఏం చేస్తాం? స్నానం దాంతో చెయ్యి,
తాగు, భూమి మీద ఇంక నీళ్ళు ఎందుకు? ఆయన మొదట్లో ఆలోచించినట్లయితే మొత్తం జంతువులన్నింటిలో ఒకటి పొట్టేసి పైనుంచి కిందకు వదిలేసేవాడుగా, మనకి చేయలేదు. ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది శూన్యములో నుంచి వెలుగును రప్పించాడు. దేవునికి స్తోత్రం. శూన్యములో నుంచి వెలుగును రప్పించి ఈ జలములను ఆ జలములను వేరుపరిచారు. ఏ జలములు? ఒక జలాన్ని ఏం చేశాడు? వేరుపరిచిన దాన్ని ఆకాశంలో కొంత జలం పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? ఆకాశం. మనకు వర్షం రావాలంటే ఎవరి నుంచి రావాలి? ఎవడు ఇవ్వలేడు. ఏ కేసీఆర్ ఇవ్వలేడు, రేవంత్ ఇవ్వలేడు, జగన్ ఇవ్వలేడు, చంద్రబాబు ఇవ్వలేడు. ప్రతి ఓళ్ళు అయ్యా చంద్రబాబు గారు నీళ్ళు లేవండి, నీళ్ళు రప్పించండి, జగన్ గారు నీళ్ళు రప్పించండి, కేసీఆర్ గారు నీళ్ళు రప్పించండి, రేవంత్ గారు, రెడ్డి గారు నీళ్ళు పంపిస్తారు. మనకి వర్షము కావాలంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వాల్సింది. ఎక్కడి నుంచి రావాలి వర్షం? మనకి ఆకాశం నుంచి. ఇప్పుడు ఏ కాలంలోకి వచ్చాం మనం? వర్షాకాలం నుంచి దాటి శీతాకాలంలోకి వచ్చాం. ఇప్పుడు దాకా పడినటువంటి వర్షానికి దేవుడు ఏం చేశాడు? మంచుని ఇచ్చాడు. మంచు కూడా ఉపయోగమే, ఆరోగ్యమే. అది కూడా మంచు కూడా ఆరోగ్యమే. తర్వాత వచ్చేది మంచు కాలం, తర్వాత వేసవికాలం. 3 కాలాలు అద్భుతంగా దేవుడు చేశాడు. అంటే మన కోసమే అన్నీ చేసింది ఆయన. ఆయన ఒక్కడే ఉంటాను కాదు, మన కోసమే వీటన్నిటిని చేసి ఆకాశంలో నీరుంచి ఎప్పుడు పంపించాలో అప్పుడు పంపిస్తాడు ఆయన నీరు. వరదలు రావాలన్నా, తుఫాన్ రావాలన్నా, ఇంకోటి రావాలన్నా పైనుంచి రావాల్సిందే. మరి కొన్ని చేపలు పడుతున్నాయి అండి. మరి అదేంటి పరిస్థితి? ఏమో అక్కడ ఆకాశంలో నీరున్నాయి కాబట్టి ఈ జలాన్ని పైకి పంపించాడు కాబట్టి వెళ్ళిపోతా బెత్తులు పీతలు ఏదో ఇదంతా చేశాడు. మళ్ళీ భూమి మీద నీళ్లు ఉంచాడు. అసలు అన్యాయం ఎక్కడని చేశాడు దేవుడు? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. రేపు వచ్చేది ఎండలో వెళ్ళిపోయిన తర్వాత గాల్పుల్లో, వడగాల్పుల్లో దెబ్బలు తిని బాగా భూమి ఎండిపోయిన తర్వాత ఏమని ఆశిస్తాం చెప్ప? అబ్బా వర్షాలు వస్తే బాగుండు, ఒక్కరోజైనా కుంభ వర్షం వస్తే. అంటే ఈ శరీరం అలా అనిపిస్తుంది అంతే. ప్రతి క్షణం మన కోసం మేలే చేశాడు ఆయన, మేలే చేశాడు. మళ్ళీ కొంత భూమి మీద నీళ్లు ఉంచాడు. భూమి మీద నీరెందుకు? మనం తాగటానికి, వాడుకోవటానికి, ఉపయోగించుకోవటానికి ఉంచాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు దేవుడు? భూగర్భంలో నీళ్ళు ఉంచాడు. ఎక్కడ అన్యాయం చేశాడండి? ఇట్లాంటి దేవుని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా కోపంగా తిరిగితే ఎట్లాగండి? ఇది భూప్రపంచానికి చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట. ఎక్కడ కూడా ఆయన తక్కువ చేయలేదు. భూమి మీద నీరు ఉంచాడు. నీరు ఎందుకని? మనం తాగటానికి, పశువులు, పక్షులు, జీవరాశులు అన్నీ తాగటానికి. అన్ని ఆకాశంలో ఉంటే ఎట్లాగా? అన్ని మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ భూమి మీద నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఉంచడమే కాకుండా మళ్ళీ దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఇంకోటి ఆలోచించాడు. అప్పుడప్పుడు భూమి ఎండిపోతుంది, నీరు ఎండిపోతుంది కనుక మళ్ళీ నా బిడ్డలు ఎక్కడైనా సొమ్మసిల్లిపోతారేమో అని చెప్పి మళ్ళీ భూగర్భంలో నీళ్ళు ఉంచాడు. ఎంత తక్కువ! ఏమన్నా ఎంత మంచి పని చేశాడండి ఆయన. ఎక్కడన్నా తక్కువ చేశాడా? ఇప్పుడు మనం పంపు కొడుతున్నాం, నీ చెయ్యి చూడంగానే, నేను చూడంగానే, నీ ముఖం చూడంగానే, నీ పేరు చూడంగానే భూమిలోంచి పైకి వచ్చేస్తున్నాయా? పంపు కొడుతుండే ఉంటేనే వచ్చేది. గల్ఫ్ కంట్రీలో పంపు కొడితేనేమో భూగర్భంలోంచి ఆయిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది. మనకేమో నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఇచ్చాడు. మనకిస్తే బాగుండు. అయితే మనకిస్తే బోల్డ్, మనం కూడా కోటీశ్వర్లు అయ్యాం. మనకి నీళ్ళే ఇచ్చాడు, సరిపెట్టుకోవటం వాడుతోనే. గల్ఫ్ కంట్రీ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి డీజిల్ ఇచ్చాడు, పెట్రోల్ ఇచ్చాడు, తర్వాత కిరోసిన్ ఇచ్చాడు. అసలు కిరసనాయిల్ కనపట్టలేదులే. తర్వాత ఇంకేంటంటే చాలా చాలా ఇచ్చాడు, మాంగనీస్ అన్నీ ఇచ్చాడు. మనకు మాత్రం నీళ్ళు ఇచ్చాడు. కొన్ని చోట్ల అక్కడక్కడ ఆయిల్ పడుతుందిలేండి. ఇప్పుడు భూగర్భంలోంచి నీళ్లు లేక, భూమి మీద నీళ్లు లేక, ఆకాశంలో నీళ్ళు లేకపోతే ఒక్క మనిషి భూమి మీద బతుకుతాడా? క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళి చూడటానికి ముచ్చటకుండి టమాటాలో, వంకాయలో, దోసకాయలు తీసుకొచ్చి ఒక్కసారి ఆ క్యారీ బ్యాగ్ను పొయ్యిలో పడేయండి, దాని రూపమే కనపడదు, మైను వల్లే కరిగిపోతుంది. అలా కరిగిపోతామని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆకాశంలో నీరు, భూమి మీద నీరు, భూగర్భంలో నీరు ఉంచాడు. ఎప్పుడైతే తిరుగుబాటు చేయటం ప్రారంభించినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు ఎవడరా బాబు, నేనేమో వీళ్ళ కోసం చేస్తే వీళ్ళేమో దేవుళ్ళు చేసుకుంటారని చెప్పేసి దేవుడు చుట్టూరు సముద్రాలు పెట్టాడు, చుట్టూరు నదులు పెట్టాడు, చెరువులు పెట్టారు, కాలువలు పెట్టారు, చిన్న చిన్న బోధులు పెట్టారు. వాటన్నిటి పెట్టి మధ్యలో మనల్ని పెట్టాడు. ఎక్కడ తప్పించుకుంటాం? అసలు ఒక్క నిమిషమైనా ఆలోచిస్తారా లోకంలో? మనమేమో దేవుడు ఎవడో మన మాట వినాలని మనం అంటున్నాం. అసలు దేవుణ్ణి మనం ఎంత గౌరవంగా స్తుతించాలి చెప్పనండి? ఎంత గౌరవంగా స్తుతించాలి? మనం ఎక్కడ తట్టుకుంటాం చెప్పండి? మన మీద అధికారిగా పెట్టాడు పంచిపోతాలు.
కానీ అంతకుముందు చేసినప్పుడు ఏమన్నాడు? నీవే వీటి మీద అధికారిగా ఉన్నాడు. ఎవరు? మనం ఏలుబడి చేయాలి వీటి మీద. వీటి మీద? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం మీద. అలాంటిది మనుషులు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకం తిరగటం ప్రారంభించారో ఈ పంచభూతాలన్నీ మన మీద అధికారం చేయటం ప్రారంభించింది. అందుకే కదా పోతున్నావా? తుఫాను వచ్చి కొట్టుకుపోతున్నారా? చాలా చాలా దేశాల్లో వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారా? కొన్ని చోట్ల ఆయిల్ బ్లోట్ పేలిపోయి కాలిపోయి ఇదవుతున్నారా? కొంతమంది గాల్పులు ఎక్కువైపోయి గాల్పులో తిరిగి ఆ ఎండ వల్ల చచ్చిపోతున్నారా? మరణము ఏ రూపేణ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే అసలు దేవుడు మరణమే శాసించలేదు. మొదట వెలుగే శాసించాడు, దీవిని ఆశీర్వాదమే శాసించాడు. ఎందుకు వచ్చిందంటే తర్వాత జరిగింది ఏంటంటే మనకు పాఠం అర్థమవుతుంది. నెక్స్ట్ పాఠం ఏమవుతుంది? ఇక తర్వాత పాఠంలో మనకి ఎంత కూడా అన్యాయం చేయటం, మానవ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా తిరగబడటం ప్రారంభించారు. ఎప్పుడైతే వ్యతిరేకంగా తిరగడం ప్రారంభించారో అన్నీ కూడా గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, చెట్లు ఇవన్నీ కూడా మనకి ప్రారంభమైంది. అంతకుముందు ఇవేమీ లేవు. ఆయన విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు, తోటకూర అంటున్నాం, భూమి నుంచి వస్తుంది, అది వండుకుంటుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం అంతా సీతాఫలాలు, జాంపళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి. నువ్వు పెట్టావా, చేసావా? అవన్నీ ఆయన ఇచ్చినవే. ఆ తినంగానే టేస్ట్ అంటున్నావు. ఒక్కసారి తినేటప్పుడైనా ఆలోచిస్తావా? భగవంతుడా నా కోసం ఇవ్వచ్చు, నేను పెట్టలేదు, చేయట్లేదు, ఎంత మధురం ఇచ్చావు. ఏ పండుకి ఇవ్వాల్సిన టేస్ట్ ఆ పండుకి ఇచ్చేసాడు. అట్టి పండుకి ఇవ్వాల్సిన పండు టేస్ట్ దానికి ఇచ్చాడు, సీతాఫలం. మళ్ళీ నెక్స్ట్ వేసవకాలం వచ్చినప్పటికి బంగినపల్లి మామూలు పండులో, నూజివీడి మామూలు పండులో అని చెబుతారు. అవన్నీ అక్కడ తయారైనయా? కాదు, ఇవన్నీ దేవుడే చేశాడు. వీటన్నిటిని కలుగు చేశాడు. అది తీసుకుని కొనుక్కునేటప్పుడు భగవంతుడా నాకు ఎంత మేలు చేసేవయ్యా, ఎంత చక్కటి ఫలాన్ని ఇచ్చావు ప్రభువా అనుకుని దేవుణ్ణి స్తుతించేవాళ్ళు లేరు. దేవుణ్ణి దూషించేవాళ్ళు ఎక్కువైపోయాయి లోకంలో. అర్థమైందండి? పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఇవన్నీ చేసిన తర్వాత 2 విషయాల్లో ఆశీర్వదించాడండి. ఈ మొదటి అధ్యాయంలో 2 విషయాలు. ఒకటి 22వ వాక్యం చదవండి. ప్రతి పక్షిని సృజించెను, అది మంచిదని దేవుడు చూశాను. 22 దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రపు చేపలను నిండి ఉండుడని పక్షులను భూమి మీద విస్తరించగాకని వాటిని ఆశీర్వదించెను. ఏమండి? వాటిని ఆశీర్వదించెను 5వ దినం రోజున. రెండవ ఆశీర్వాదం ఎక్కడొచ్చింది? రెండో ఆశీర్వాదం ఎక్కడొచ్చిందంటే 28 దేవుడు వారిని ఆశీర్వదించెను. 2 విషయాలు ఆశీర్వాదం అనేది మనకు అక్కడ ప్రారంభమైంది. ఆశీర్వాదం అంటే దేవుడు ఇప్పుడు ఇచ్చేది ఆశీర్వాదం. ఫస్టే ఆశీర్వాదాలు, మొదటి అధ్యాయం అంతా దీవెన, ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం. వీటన్నిటిని చేసి ఏమన్నాడు తెలుసా? మన పోలిక చొప్పున అన్నాడు. ఇక్కడ బహువచనంగా కనపడుతున్నాడు దేవుడు. ఇప్పుడు దాకా ఏకవచనంగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? బహువచనంగా చేశాడు. ఆ మాట ఏమన్నాడు? బహువచనం, నేను ఎలాగున్నానో నా దేవదూతలు కూడా అలాగే ఉన్నారు. ఎక్కడ తారతమ్యం ఏమీ లేదు. ఆ దేవదూతలను ప్రభు అయిన దేవుణ్ణి కూడా అక్కడ నిలబెడితే వీళ్ళలో దేవుడు ఎవరని మీరు సవి చూడమంటే ఎవడూ చెప్పలేడండి. లూసిఫరే కానీ, గాబ్రియేలు దూతయే కానీ, మికాయేలు దూతయే కానీ, రఫాయేలు దూతయే కానీ, ఈ దూతలన్నీ నిలబెట్టి చూస్తే దేవుడు మధ్యలో కూర్చోబెడితే వీళ్ళందరూ ఒకే రకంగా ఉన్నారట. దాన్ని బట్టే వచ్చింది జీన్స్, దాన్ని బట్టే వచ్చిందండి. కవల పిల్లలు మనం గుర్తుపెట్టగలమా? ఇద్దరు ఒకేలాగా ఉంటారు, సేమ్ ఒకేలాగా ఉంటారు. పుట్టుమచ్చలు ఏమన్నా వాళ్ళకి ఎక్కడ గుర్తుపడతారంటే, పుట్టుమచ్చ పెద్దదానికి కుడి బొగ్గ మీద ఉండే, చిన్న అమ్మాయికి ఎడం బొగ్గ ఉందండి, అప్పుడు మనం గుర్తుపెడతాం ఇది ఇది చిన్న, ఇది పెద్ద అని. కానీ వాళ్ళందరూ ఒకే రకంగా ఉన్నారంట. అప్పుడు అన్నాడంట దేవుడు, మన పోలిక చొప్పున వాళ్ళను కూడా సమానంగానే చూశాడంట దేవుడు. ఇప్పుడు మనం ఇక్కడ భోజనం చేస్తున్నాం, పలహారం తీసుకుంటున్నాం, సమానంగా తీసుకుంటున్నామా? లేకపోతే ఈ కులానికి ఇది, ఆ కులానికి అది, ఆ కులానికి ఇది పెడుతున్నామా? లేదు. అందుకే ఈ కులాలు అనేది కూడా బైబిల్లో లేదు. ఈ కులాలు అనేది వృత్తిని బట్టి కులం చేసుకున్నారు. ఇప్పుడు మా పిల్లలకి 10వ తరగతి దాకా వచ్చే వరకు నేను క్రాప్ వేసేవాడిని, కత్తిరి. అర్థమైందా? మరి వంశపారంపర్యం ఏమో తెలియదు. మా నాన్నగారు మాకు కత్తిరి వేశారు. మా నాన్నగారు మాకు క్రాప్ వేసేవాడు, బాగా డెప్ప కోటింగ్ చేసేవాడు. ఆ క్రాప్ వేసుకుని మేము బళ్ళలోకి వెళ్తే మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు. ఎందుకని అంత బాగా వేసేవాడు మా నాన్న. మళ్ళీ మేమేం చేసాం, మళ్ళీ మా పిల్లలకి వేయటం మొదలుపెట్టాం. ఇప్పుడు మమ్మల్ని ఏమనాలి?
మరి అదేగా తప్పే ఉంది దాంట్లో. అన్ని అవలక్షణాలన్నీ మాలో ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మేమే. ఇప్పుడు క్రాప్ వేయటం పెద్ద బ్రహ్మాండం ఏంటి, నేర్చుకుంటే వస్తుంది. బంగారు పని ఏమైనా బ్రహ్మాండమా, నేర్చుకుంటే వస్తుంది. వడ్రింగ్ పని ఏమైనా బ్రహ్మాండమా, నేర్చుకుంటే వస్తుంది. అవన్నీ మేము చేసిందే కదా. రాడ్ బిల్డింగ్ చేసాం, టాపీ పనికి వెళ్ళినప్పుడు చేసేవాళ్ళం. తర్వాత ఈ కత్తిర్లు ఇవన్నీ చేసినప్పుడు సాన పెట్టినప్పుడు సబ్మిట్ వేసేవాడిని. ఇవన్నీ కూడా చేసాం. దీనికి కులం పెట్టేది సరిపోద్ది అంటారా? దీన్ని మార్చాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒకటి ఈసారి ఎవడో ఒకటి గెలవని అప్పుడు చెప్తాను, కులాలు తీసేయండి అని. కులము అనే దాని వలన దేశంలో ఏమైపోయిందంటే వివక్ష పెరిగింది. ఇప్పుడు కులం గురించే కొట్టుకు చేస్తున్నారు. పరిపాలన ఉంటే రెడ్డే ఉండాలి, లేకపోతే ఇంకెవరు ఉండాలి పరిపాలన? వీళ్ళే ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి, వీళ్ళే కాదు. అసలు కులం కాదండి ఇంపార్టెంట్, గుణం ఇంపార్టెంట్. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూడండి, ఈ అధ్యాయంలో మనం చదువుకుంటా పోతే ఆయనే అనుకునేవాడు, మొట్టమొదట మనం నొసట రాసేవాడు, నువ్వు ఈ కులంలో సావరా, నీవు ఈ కులంలోనే చచ్చి చచ్చి సావరా అని రాసేవాడుగా. గొర్రెలు కాసేవాళ్ళు వాళ్ళకు గొల్లలను పెట్టేశారు. గొర్రెలు కాసినంత మాత్రం గొల్లలను పెట్టేస్తావా? ఎవడిచ్చాడు అధికారం నీకు? ప్రతి ఇంట్లో ఉన్నాయి గొర్రెలు. మరి గేదెలు పెట్టిన వాళ్ళు గేదెలకు ఏ కులం పెడతారు? పశువులు కాపరా. మరి ఆవులు కాసేవాళ్ళకి ఆవులు కాపరి, గాడిదలు కాసేవాడికి ఇటు గాడిదని పెడతారా? ఇవన్నీ కూడా మనుషులు చేసినటువంటి కల్పనా కథల వల్ల దేశంలో ఎవరికి మనశ్శాంతి ఉందో చెప్పండి? ఎవరికి మనశ్శాంతి లేదు. కులం అనే గోడ. నిజంగా మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, పాస్టర్ గారు, అయ్యా ఇన్ని 12 రకాలైనటువంటి అని వాళ్ళు అంటారు. నేను ఎప్పుడు కులాన్ని నేను ఎప్పుడు ఎంచను. మనమందరం ఒకటే, దేవుని బిడ్డలు. రేపు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఇగో బాబు బ్రాహ్మలో క్యాస్ట్ నువ్వు రాయ అనడు. అక్కడ అనడు, దేవుడు అనడు. ఏమంటాడు తెలుసా? ఆడి జీవిత కాలంలో ప్రభు నమ్మాడా, బాప్తిసం పొందాడా లేదా, ఇదే చూస్తాడు. ఏమి లేకుండా మనుషులు ఇలా చేసుకున్నారండి. తర్వాత ఇంకో మాట అన్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించాను, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేశాడు. మనం ఎన్ని తింటున్నామండి? మన పుట్టిన కాడి నుంచి చేపలు తిన్నామా? భూమి మీద ఉన్న ప్రాకే ప్రతి జంతువుని మనం కొన్ని వరకే తిన్నాం. కోళ్ళు తప్పితే చేప, లేదంటే మేక లేదా గొర్రె, ఇంకేం తిన్నాం వరకే. కానీ మనకంటే విచిత్రమైన తిండి తినేవాళ్ళు ఉన్నారు. భూమి మీద ప్రాకే ప్రతి జంతువుని తినేటువంటి మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత తెల్లగా ఉంటారో. పాముని తినేస్తారు, ఏది దొరుకుతుంది అది పట్టేసుకుని చీలు చేసి తినేస్తారు. నిన్నగాక మొన్న ఎవడో తొండలు తినేస్తున్నాడు. ఆ తొండలు ఉంటే మంచిది. ఆ తొండలండి క్రిమి కీటకాలు కొన్ని చంపేసి తినేస్తాయి. ఆ తొండలు కూడా తినేస్తున్నారండి. సరే, మనం ఏదో ఉడుములు తింటున్నారంటే అది మంచిది అప్పుడప్పుడు అంటారు, ఉడుములు తింటే మంచిదని. పిల్లుల వరకు మన వరకు తింటారు. మన భారతదేశంలో చాలా రకాలైనటువంటి జంతువులు తినేస్తారు. కానీ కొన్ని దేశాలలో అయితే భయంకరమైన తిన్నారు. కానీ ఇవన్నీ కూడా ఏదైనా మన వాటి మీద ఏలుబడి చేయటానికి చెప్పాడు దేవుడు. వాటి మీద మీరు ఏలుబడి చేయండి, అధికారం ఇచ్చాడు మనకి. కానీ వాటికి మనం దండం పెట్టకూడదు, వాటిని మనం నమస్కారం చేయకూడదు. పాముకి నమస్కారం చేయమని ఎవడు చెప్పాడు? పామును కూడా ఆయనే చేశాడు. అంతకుముందు పాము బాగుండేది, అది దేవునికి వ్యతిరేక తిరిగేటప్పుడు దాన్ని 2 రకాలుగా చీల్చేశాడు. దానికి ఒప్పుకోం మేము, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మీద పోటాడతాం, అబ్బా వదులుకోం అంటే పోటాడు. అక్కడికి వెళ్ళాక అవన్నీ మనం వినటానికి ఉంచాడు దేవుడు. వాటికి దండం పెట్టాల్సిన పని లేదు, వాటి మీద మనం అధికారం చేయాల్సినటానికి ఉంచాడు. వాటిని మనం ఉపయోగపడేటట్లు చేశాడు. మొదటి అధ్యాయం అంతా కూడా మేలుకరంగా చేశాడు. ఇవన్నీ మనం ఉపయోగపడేటట్టు చేశాడు. కానీ అన్నీ చేసి వాటి జాతి ప్రకారంగా చేసిన దేవుడు ఒకే ఒక్క మాట ఏమన్నా తెలుసా? మన పోలిక చొప్పున. అంటే మనము కూడా దేవుని స్వరూపముగా ఉండటానికి చేశాడు. రేపు యాకోబు యొక్క పాఠం మనం చదువుకున్నాం. యోసేపుని యాకోబు ఏమంటాడు తెలుసా? అన్నా, నా దేవుడు నా ప్రభువు, నా దేవుడు నా ప్రభువు, నిన్ను చూస్తే
యెహోవాని చూసినట్లే అని అన్నాడు. మీకు అర్థమైంది అప్పుడు పాఠం? నిన్ను చూస్తే యెహోవాను చూసినట్లే. ఆ మాట ఎందుకు అని అంటే అసలు ఆ మాట అనకూడదుగా. అరే దేవుడి పేరు నీకెందుకురా, మనం ఆ మాట అనకూడదు, ఉచ్చరించకూడదు అనాలిగా. ఆ మాట వల్లించాడు. తర్వాత దేవుడే ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? అహరోను దగ్గర, అహరోను రేపటి నుంచి మోషే మీకు దేవుడుగా ఉంటాడు. ఏమంటాడండి? అహరోను పెద్దాడు, మోషే చిన్నాడు. అహరోను ఎవరండి? పెద్దాడు, మోషే చిన్నాడు. ఈ అహరోను ఏమంటాడు తెలుసా? ఇక నుంచి మిమ్మల్ని పరిపాలించడానికి నేను ఉండని అవసరం లేదండి, పద్దాక మీ దగ్గర రాను, కానీ మిమ్మల్ని నడిపించాలన్నా, మిమ్మల్ని పాలించాలన్నా, మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలంటే ఇదిగో మీకు దేవుడుగా మోషేని ఉంచాను అని అంటాడు. ఈ రెండు మాటలు మన జీవితానికి గుర్తు చేసుకోవాలి. మీరు దేవుళ్ళే, మీరందరూ కలిసి, మనమందరూ కలిసి దేవుళ్ళమే, కానీ మనం దండం పెట్టించుకోకూడదు కదా. దండం పెట్టించుకోవాలా? పెట్టించుకోకూడదు. బాలసుబ్రహ్మణ్యకు ఒక వీక్నెస్ ఉండేదంట. అందరూ ఆయన కాళ్ళకు వచ్చి దండం పెడితే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అనేవాడు. ఆయనకు అదో వీక్నెస్. ఇప్పుడు ఆయన దేవుడు కాదు, మనం దేవుడిని. మనకున్న భారతదేశంలో ఉన్న విధి విధానాలు ఏంటంటే ఏది దేవుడు కాదో ముందు దానికి దండం పెట్టేస్తాం, అసలు దేవుడిని మాత్రం వదిలిపెట్టేస్తాం. ఇది మీకు మాత్రమే తెలుసు, కానీ సమాజానికి తెలియదు. ఈ మాట చెప్పాడు. ఇక్కడేమో యేసేవు అన్నాడు, యాకోబు అన్నాడు యేసేవుని, నువ్వు ప్రభువు నా దేవుడివి, నిన్ను చూస్తే యెహోవాను చూసినట్టు అన్నాడు. ఇక్కడ అహరోను ఏమన్నాడు? అహరోను ఇక రేపటి నుంచి మోషే మీకు దేవుడు అన్నాడు. ఇది ఎంతటితో అయిపోయిన తర్వాత అసలు దేవుడు మనకు వచ్చేద్దాం. అసలు దేవుడు మనకి ఉన్న రెండో దేవుడు భూమి మీద ఉంచాడు. ఎవరు అంటే రెండో దేవుడు ఆదామే. రెండవ దేవుడు ఆదామే, రెండవ దేవుడు. లెక్క అయితే మనకి ఏమన్నాడు? ఆదాముకి భూమి అంతా ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆదాముకి దేవుడు ఏం చేశాడు? ఈ భూమి అంతా ఇచ్చేసాడు. ఆదామా, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను నిన్ను చేశాను, నన్ను చూస్తే నిన్ను చూసినట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను చూస్తే మిమ్మల్ని చూసినట్లే. నువ్వు ఏది చెప్తే ఈ లోకము సృష్టి అంతా నీ మాట వినేటట్లు దేవుడు చేశాడు. ఆదాము ఎప్పుడైతే ఆ స్థితి ఇచ్చాడో అది ఎక్కడ మనకు కనపడుతుంది? అచ్చం దేవుడిలాగానే ఉన్నాడు ఆదాము అని. ఎక్కడ కనపడుతుంది చెప్పనా? అవ్వమ్మ దగ్గర. అవ్వమ్మ కూడా దేవుడిలాగానే ఉన్నాడు. అవ్వమ్మ, ఆదాము ప్లస్ దేవుడైన యెహోవా. ఇక్కడ యెహోవా అనే మాట 2వ అధ్యాయంలో మనకు వస్తుంది. అక్కడ 1వ అధ్యాయంలో ఆయన పేరు లేదు. దేవుడు 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 దేవుడు, 3 అక్షరాలు. దాని ఇంగ్లీష్లో గాడ్. తర్వాత వేరే చోట్ల అయితే రకరకాలుగా పిలుస్తారు. సర్వేశ్వర, లేకపోతే స్వామియో, లేకపోతే భగవంతుడా, ఇట్లాంటివన్నీ పేర్లు ఉంటాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు. అయితే విషయం ఏంటంటే ఆదాము, అవ్వ, దేవుడు, వీళ్ళ ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఒకే రకంగా ఉంటే ఆదాము దేవుడు ఇద్దరు మాట్లాడుకునేంతసేపు పక్కనే కూర్చునేది. కానీ అవ్వమ్మకి అసలు వాళ్ళిద్దరిని ఎవరు నా దేవుడు నా యజమానుడు అనేది గుర్తు ఉండేది కాదంట. దేవుడైన యెహోవా మాట్లాడి 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 సాలించి వెళ్ళిపోయిన తర్వాత ఆదాం గారు వచ్చి వెనక అక్కడే కూర్చున్న తర్వాత అప్పుడు ఆదామా నువ్వేనా నా యజమానుడు అనేది. అంటే దాని అర్థం ఏంటి? ఒకే రూపము, ఒకే స్థితి. కానీ మిగతా జంతువులు మాత్రం, పక్షుల్ని, జీవరాశుల్ని, చేపలను మాత్రం ఆయన స్వరూపమందు చేయలేదు. జంతువులకి దండం పెట్టేవాళ్ళు లేరా? పులులకి దండం పెట్టేవాళ్ళు. మన దేశం యొక్క జాతీయ పక్షి ఏది? నెమలి. తర్వాత జాతీయ జంతువేది? కాదు, పులి, టైగర్. మన దేశం యొక్క జాతీయ జంతువేది? పులి. సింహం అంటే వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే సింహం అంతా దేవుడిదే. అది అడవిలో రాజు సింహం, ఆకాశంలో ఎగిరే పక్షుల్లో రాజు గ్రద్ద, ఈగల్. అలాగే భూమి మీద జంతువులకి సింహం, మళ్ళీ సముద్రంలో వీటన్నిటికీ తిమింగలం. అర్థమైందా? ఒక్కొక్క జాతికి ఒక్కొక్క యజమానుడు, పెద్దోడు పెట్టేశాడు దేవుడు. కానీ మనుషులందరికీ పెద్దోడు ఎవడో? దేవుడే. ఆదాం గారిని పెట్టాడు కదా. ఆదాం గారు దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఆదాం గారు
పెడితే మీరు ప్రజల మీద నీదే అలబడి. ఇంకో మాట నేను మెచ్చుకోవచ్చు ఆదాముని. దేవుడేమో ఇవన్నీ నేల మీద నుంచి పుట్టిస్తే రెండో దేవుడైన ఆదాము ఏం చేశాడు చెప్పనా? గట్టిగా వినండి, ఈ మాట వినండి. రెండవ దేవుడైన ఆదాము ఏం చేశాడు చెప్పనా? వీటన్నిటికీ పేర్లు పెట్టాడు. పక్షికి ఏ పక్షి ఎలా ఉంటుంది నువ్వు పెట్టావా? నెమలి నువ్వు పెట్టావా? మరి ఎవరు పెట్టారనున్నా? వీటన్నిటినంట చేసేసి దేవుడు కలుగును గాక కలుగును గాక కలుగును గాక కలుగును గాక 6 రోజులు చేసి పారేశాడండి. చేసేసి 7వ రోజు ఆయన విశ్రాంతి పొందినటువంటి పాఠం మనం వింటాం. చేసిన తర్వాత వీటన్నిటినంట ఆదాముకు చూపించాడంట. ఆదామా నేను చేసేసా, నెక్స్ట్ దేవుడు నువ్వు వాటికి ఏమేమి పేర్లు పెడతావో అవే స్టాండర్డ్గా ఉంటాయి. ఎప్పుడో పెట్టినటువంటి ఆదాము నువ్వు వచ్చి ఏమైనా పెట్టడానికి అక్కడ ఏమీ లేదు. మరి నీకెందుకు ఈ ఆరాటం పోరాటం? నువ్వేదో పెట్టినట్టు, నేనే దీన్ని కలుగు చేశాను, నేనే దీన్ని తయారు. అసలు దేవుని పెట్టలే మొత్తం తయారు చేశాడు. ఇంకో మాట చెప్పాలండి, నువ్వు సెల్ ఫోన్ కొనాలన్నా, విమానం మీద తిరగాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, వాడెక్కాలన్నా అన్ని దేవుని పెట్టలే చేశారు. మళ్ళీ దేవుని తిడతావు, ఈ సెల్ మాత్రం అమ్మా ఇది భలే ఉంటుందంటగా అంటావు. ఇది ఎంత కూడా దేవుని పెట్టలే కలుగు చేశారు. ఇంకా మనం నేను కలుగు చేయడానికి ఇంకేముంది ఇక్కడ? అన్నీ రెడీ చేశాడు. ఇప్పుడు ఇల్లు కట్టిన వాళ్ళు ఏం చేస్తారు? అన్నీ తయారు చేసిన తర్వాత ఓపెనింగ్ కదండి, A to Z అన్నీ పెట్టేస్తారు. ఏ మూల ఏ ఉండదో, కిచెన్ ఉందో, వంటగది ఉందో, బీరువాలో అన్నీ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఓపెన్ తర్వాత లోపలికి వెళ్ళిపోతాం. మరి కొన్నిసార్లు నీకు అనవచ్చు ఏమి లేకుండా వెళ్ళిపోవచ్చు కదండి. వెళ్ళిపోవచ్చు, దాని ఏముంది? ఇప్పుడు పైనుంచి వర్షం పడకుండా ఉంటే చాలు. పైనుంచి వర్షం పడకుండా వెళ్ళిపోయి నిదానం కొనుక్కుంటావు. నువ్వు ముందు ఇంట్లోకి వెళ్ళావా లేదు? ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ అమర్చుకుంటావు, అది నీదే బాధ్యత. అంతేకాదు నీ ఇల్లు కట్టాను కదా, డబుల్ కట్టి మంచం యెహోవా తీసుకొస్తావా? యేసు ప్రభువా నాకు ఒకటి కావాలి, అది ఒకటి తీసుకొచ్చి పెడతావా? ఆయన ఏం చేయడు అసలు. యేసు ప్రభు ఏమి చేయడు. తండ్రి అయిన దేవుడైన యెహోవా ఏమి చేయడు. అన్నీ మనమే చేసుకోవాలి, మనమే బాధలు అనుభవించాలి, మనమే వీటన్నిటిని అవలంబించుకోవాలి, మనమే తయారు చేసుకోవాలి, మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ప్రభు యొక్క రాత్రి రొట్టె ఎత్తుకుని అని అన్నాడు. ఆయన ఎత్తుకున్నాడంటే వాళ్ళందరూ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన ప్రార్థన చేసి ఆశీర్వదించాడు. అంతేగాని రొట్టెలో యేసుప్రభు ఏమి ఉండడు అక్కడ. ఇప్పుడు మీకు ఇచ్చే రొట్టెలో యేసుప్రభు ఉంటాడా? చాలామంది మన వాళ్ళు విచిత్రమైన కబ్బు నుండి ప్రార్థన చేస్తానని నాకు విచిత్రం అని లేపుతారు. ఏది కబ్బు నుండి తీసుకొచ్చావు, చేసావు, డబ్బా తీసుకొచ్చావు అని లేపుతావు దాన్ని. అంటే మూతలోకి వెళ్ళిపోవాలా? అంత పెద్ద ఏసయ్యా నీ చిన్న కబ్బు నుండి డబ్బాలోకి వెళ్ళిపోవాలా? ఇప్పుడు యాజకుడు సేవకుడు ఏదో చిన్న ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ యొక్క ఈ నూనెను మీరు ఆశీర్వదించని ప్రార్థన చేస్తాడు యేసుక్రీస్తు నామంలో అని. నేను కూడా ప్రార్థన చేసిన తర్వాత నాకు డౌటే, ఈయన వచ్చి దీంట్లోకి వస్తాడా అని. ఆయన రాడు. దాన్ని ఏం చేస్తాడు? నీ నమ్మకం ఏంటి చెప్పనా? నువ్వు ఆ ప్రార్థన చేసిన ఇంటికి వెళ్ళిన తర్వాత గుట్టలు తాగుతావో, లేకపోతే బిందులు తాగుతావో, లేకపోతే దేంట్లో పోసుకుంటావు, అది నీ విశ్వాసం. అది తలక రాసుకుంటావు, ఒక అబ్బు నుండి రాసుకుంటావు, ఏం రాసుకున్నావు దాంట్లో ఉపయోగించుకుంటావు. అది ఏదో ఒక పాఠం, చిన్న పాట యాకోబు పత్రికలో ఒక మాట పెట్టాడు, విశ్వాస సహితమైనటువంటి రోగికి. అసలు ఏ నూనె అది? కబ్బు నూనె అన్నాడు దాంట్లో. అక్కడ ఏ నూనె అండి? నూనె అన్నాడు. ఏ నూనె? మంచి నూనె, కొబ్బరి నూనె, పామాయిలా, రిఫైండ్ ఆయిలా, లేకపోతే ఒలివ్ ఆయిలా? ఏం నూనె చెప్పండి? 7 జంకాల ద్వారా కూడా నూనె వస్తుంది, వరిగడ్డి నుంచి నూనె వస్తుంది. మరి ఏ నూనె? నాకు ఇంపార్టెంట్, నాకు ఇవాళకి అర్థం కాని విషయం. అంటే మన సాంప్రదాయ ప్రకారంగా నూనె రాస్తున్నాం, అంటే కూరలోనేమో మంచి నూనె వాడుతున్నాం. మరి అది తాగినా బలం వస్తుందిగా. కూరలో మంచి నూనె వాడుతున్నాం, దానికంటే కబ్బు నూనె కంటే అదే బలం వస్తుంది మనకి. ఏదో ఎప్పుడో ఒక బొట్టు వేసుకుంటాం అంతే, ఏదైనా ఒక బొట్టు ఏదో సిలువు గుర్తు వేసుకుంటాం. కానీ దానికంటే ముందు మంచి నూనె బాగా పనిచేస్తుంది. అన్నిట్లో వేస్తాం, గారెలు వేస్తున్నాం, ఇడ్లీలు వేస్తున్నాం, తర్వాత అన్నిట్లో వేసేస్తున్నాం. కూరలో మంచి నూనె అయిపోతే అసలు టేస్టే. మరి ఏ నూనె అన్నాడు దాంట్లో? అక్కడ యాకోబుకి వెళ్ళాక అక్కడ అడుగుదాం, ఏ నూనె వేసావు ఆయన అంటే. మనం వాడేటువంటి ప్రస్తుతానికి కొబ్బరి నూనె కనుక నీ విశ్వాసం బట్టి చిన్న ప్రార్థన చేస్తాం, టక్కన లేపంగానే దాంట్లో యేసు ప్రభు వేస్తున్నాడు, రక్తం పడిపోతుంది, నువ్వు తాగేస్తున్నావు.
ఎవరన్నా పేపాలు తాగుతున్నారో తాగబాకండి, ఎప్పుడో ఒకసారన్నా నోటి వేసుకోండి. దయచేసి వినండి. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఆదామును దేవుడు ఏమనంటే, అబ్బాయి నువ్వే దేవుడివి ఇక అని చెప్పి ప్రతి జీవరాశికి ఆదామే పేరు పెట్టాను. అసలు దేవుడు కూడా పేరు పెట్టలే. ఎవరు పెట్టారు అంటే దేవుడు కూడా అవకాశం ఎవరికి ఇచ్చారు? ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరే. ఇంకో మాట చెప్పనా, ఆదాము పక్కటెముకలో నుంచి తీసిన అమ్మాయికి కూడా ఎవరు పేరు పెట్టారు? ఆడ మగ అన్నాడు దేవుడు అంతే, కానీ అసలు పేరు ఏం పెట్టాడు తెలుసా? నారీ నారీ నడుమ మురారి. నారీ అంటే ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నా ఎముకలలో నా ఎముక, నా మాంసములో నా మాంసమా, ఇది నరులలో నుండి తీయబడెను గనక నారీ అనబడెను. మరి సర్టిఫికెట్లో నారీ అని పెట్టుకోవచ్చుగా. మళ్ళీ ఎక్స్ట్రా పేర్లు అని, ఎన్ని ఎక్స్ట్రా పేర్లు, ఇవన్నీ కూడా మనము తయారు చేసుకున్నాం. ఇలా పెట్టుకున్నంత మాత్రాన ఆ దేవుని విడిచిపెట్టవచ్చు అసలు? కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి, అసలైనా తక్కువైపోయాడు. ఇప్పుడు అందుకే దేశం అంతా కూడా దేవుడు దేవుడు దేవుడు, రోజుకో దేవుడు, గంటకో దేవుడు, పూటకో దేవుడు, ఇల్లాలకో దేవుడు, ఇంటికో దేవుడు, ఇల్లాలకో దేవుడు, మనిషికో దేవుడు, మగాడికో దేవుడు, ఆడవాళ్ళకో దేవుడు. అమ్మమ్మమ్మ, దేవుడు అనే వాడికి అసలు విలువ లేకుండానే మనుషులు చేసినంత మాత్రాన దేవుడు దేవుడుగా కాకపోడు. నా పాఠం ఏంటంటే, ఈ చదువుకున్న మొదటి అధ్యాయంలో ఇంకెక్కడైనా దేవుళ్ళు దొరుకుతారేమోనని చూస్తున్నా. లేరు. లేనాటిని పుట్టించుకోవటం మానవ యొక్క నైజం అయిపోయింది, లేని వాటిని. అందుకే నిర్గమాకాండ 23వ అధ్యాయం 1వ వాక్యంలో లేని వార్తను పుట్టించుకోకూడదు అని అన్నాడు అక్కడ. అర్థమైందండి? కనుక ఈ మనుషులు చేసుకున్నటువంటి మాయోప కార్యక్రమాలు ఏంటంటే, దేవుణ్ణి పక్కన పెట్టేసి మనమే దేవుడు అయిపోదు. ఇప్పుడు కొంతమంది అందంగా పుట్టవచ్చు, అందంగా పుట్టినంత మాత్రాన ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఫోటోకి రోజు దండం పెట్టవచ్చా? పొద్దున్నే లెంగానే, నేను ఎవరి మొహం చూడను, పొద్దున్నే లెంగానే మా దేవుడు లెంగానంటే వాళ్ళ దేవుడు మొహం చూస్తారు. ఎవరు ఆ దేవుడు అంటే, మా మామ్మోళ్ళ తాత తాత. ఎవరంట? వాళ్ళ ముఖమే చూస్తారంట. ఆయన ఒక దేవుడు. ఇంట్లో ఇంకోడు, మా అమ్మమ్మ ఉందండి, ఆవిడ పెద్ద నేత్రాలతో పుట్టింది, ఆవిడ చూస్తే కానీ మాకు ఏమి ప్రాబ్లం ఉండదు, ఆవిడ ఒక దేవత. పొద్దున్నే బయలుదేరేటప్పుడు ఎదురు నడిచి రావటం, పొద్దున్నే నడిచి వచ్చారనుకోండి, మరి నడిచి వచ్చినంతకాలం నీకు బంగారం దొరకాలి, వజ్రాలు దొరకాలి, వైడూర్యాలు దొరకాలిగా. ఆ సాయంత్రానికి ఆ 50 రూపాయలు దొరుకుతున్నాయి, 100 రూపాయలు దొరుకుతున్నాయి. యాక్సిడెంట్లు జరగట్లేదా? లేకపోతే ఇంకోటి జరగట్లేదా? ఇది మూఢనమ్మకాలకి అలవాటు అయిపోయింది మన దేశం. మూఢనమ్మకాలు. పొద్దున్నే తులసి మొక్క ఎదురు పెట్టుకుంటాం, ఆ తులసి మొక్క రోజు నీళ్ళిపోతాం, నీళ్ళు పోయిపోతే చచ్చిపోద్ది, చచ్చిపోయిన తర్వాత నువ్వేం కొలుతుందని? ఇప్పుడు తులసి మొక్కకి ఇవ్వాల్సినటువంటి మాధుర్యం దేవుడు దానికి ఇచ్చాడు, జామ మొక్క ఇవ్వాల్సినటువంటి మాధుర్యం దేవుడు దానికి ఇచ్చాడు, గోరింటానికి ఇవ్వాల్సినటువంటి మాధుర్యం గోరింటానికి ఇచ్చాడు, దేనికి ఇవ్వాల్సిన ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. అంత మాత్రాన వాటిని మనం దేవుడిగా కొలవాల్సిన పని ఏముంది? అది మన ప్రాణాన్ని కాపాడుతుందా? ఏమీ కాపాడదండి. మనకి మొదటి అధ్యాయం ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఇంటికాడ, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు అందరూ చదవాలి, ఖచ్చితంగా చదవండి. అయ్యా ఎంత చేసావు, ఆకాశం అంటే సింపుల్గా చెప్పేసుకున్నాం మనం. ఆకాశమును చేయటువంటి మామూలు విషయమా? భూమిని చేయటువంటి మామూలు విషయమా అండి? ఇంతగా చేసిన దేవుడిని నువ్వు పక్కన పెట్టేస్తే దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? దేవుడు ఊరుకోడు. ఈ సృష్టి అంతా కూడా ఏం చేశాడు? మన మీద గుదిబండలాగా పెట్టేశాడు. అబ్బాయి ఇక సృష్టి అంతా చెప్పాడు, ఈ మనుషులు నిండేటట్టు లేవు కానీ ఇక నీ ఇష్టం అని చెప్పేసి సృష్టికి వదిలిపెట్టేశాడు దేవుడు. సృష్టి అంట ఆయన చేతిలో ఒక ఆయుధము. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన విడిచిపెడతాడు సృష్టిని. సునామీ ఏ ఊరి నుంచి వస్తుంది? భూకంపాలు ఏ ఊరి నుంచి వస్తున్నాయి? భూమి మీద జరుగుతున్న విపత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి మానవుడు దేవుణ్ణి లెక్క చేయకపోవటం వలనే ఇవన్నీ కూడా దాపురిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకుని మలుసుకుని ఇక నుంచి మనం ఏం చేద్దాం? నీకు తెలిసిన దేవుడు మిగతా వాళ్ళకి తెలియట్లేదురా బాబు, ఈ మాట చెప్పడానికే అని చెప్తుంటే మతం మారుస్తున్నావు అంటున్నావు. ఇప్పుడు ఈ దేవుడిని నేను చదువుకున్నాను, భూమి ఏం చేశాడా,
ఆకాశం ఈయన చేశాడా, నక్షత్రాలు ఈయన చేశాడా, అబ్బబ్బబ్బ ఇవన్నీ ఈయనే చేశాడా అని మనం తెలుసుకున్నది ఎదుటి వ్యక్తికి చెబుతున్నాం. ఆడేమన్నాడు తెలుసా, నువ్వు మమ్మల్ని మతం మార్చడానికి వచ్చావా అంటున్నాడు. ఇదేం కర్మ? ఆయన చేశాడని చెప్పడానికి ఇదేం కర్మరా? ఆయన మతం మార్చడం ఏంటి? అసలు మతం కాదు కదా అది. ఇది బాబు ఇన్ని చేశాడు. జంతువుని జంతువుగానే చూడు, నక్షత్రాలుగా, సూర్యుడిగా, చంద్రుడుగానే, భూమినిగానే చూడండి. పొద్దున్నే లేకంగానే విచిత్రమైన జనాంగం, పొద్దున్నే లేకంగానే భూమి మీద పడుకుని భూమి మీద ఉన్న పొడిమట్టంతా నాకిన తర్వాత భూదేవి అని చెప్పి దానికి దండం పెట్టి అప్పుడు మళ్ళీ ఆయన ప్రయత్నం చేస్తాడు. నువ్వు దండం పెడుతున్నావు, మరి గడ్డ పొలుగుతో పొడుతున్నావుగా భూమిని. దండం పెట్టిన ఆయన గడ్డ పొలుగుతో పొడుతున్నావుగా, మరి అప్పుడు ఏడవదా భూమి? ఇవన్నీ కూడా మానవుల కల్పితాలకి దూరంగా ఉండమని మనకి ఆది కాండంలోనే అన్నీ చేశాడు. సృష్టి అంతా కూడా ఎన్ని రోజులు చేశాడు? 6 రోజుల్లో చేసి 6వ రోజు మనిషిని చేశాడు. చెప్పండి, 6వ రోజు మనుషుల్ని ప్రారంభించాడు. ఆ మనుషులకి ఏమైనా కులం పెట్టాడా? శకుంతలమ్మా కులం పెట్టాడా? ఏం పెట్టలే. మనం ఎందుకు తగిలించుకున్నాం? ఏ శ్యామలమ్మా కులం పెట్టాడా? మీరేమిట్లు అనగానే ఏమన్నా, నేను మనిషిని ఏమనాలి? ఈ మనిషిని అంటే సరిపోద్ది, అంతేగాని మాదాది అలా చెప్పాల్సిన పనేమీ లేదు. ఇట్లాంటివి చెప్పరు. పాస్టర్ గారులు కూడా ఈ మధ్యకాలంలో భలే విచిత్రంగా తయారయ్యారు. హలో పాస్టర్ గారులు కూడా, మీరు మా వాళ్ళేనంటగా, మా చర్చికి రావచ్చుగా రేపటి నుంచి, మీరు మా వాళ్ళేనంట. మీరు సిగ్గు ఎగ్గు ఉండాలి. ఆడికి చదవాలా బైబిల్, ఆడి బైబిల్ చదివితే ఆడికి కొంచెం ఇంగిత జ్ఞానం వచ్చేది. మీరు మా వాళ్ళేనట్టుగా, మీ వాళ్ళే, నీకున్న ఆస్తి వాళ్ళకి ఇవ్వచ్చుగా. వాళ్ళు ఓకే మీరు మీ వాళ్ళేనయ్యా అనుకున్నావు, నీకు 10 డాబాలు ఉన్నాయి, మీ వాళ్ళే కదా, చాలా పేద స్థితిలో డాబా ఇవ్వు. అట్టేవనయ్యా, మరి ఎందుకు ఇవ్వలేనప్పుడు ఈ కులం ఎందుకు? ఇవ్వలేనప్పుడు ఈ కులం ఎందుకండి? కనుక మొదటి అధ్యాయంలోనే అనేక విషయాలు మనకు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనకి చరిత్ర అంతా మనకు అర్థమవుతుంది. ఏదన్నా పొరపాటు పొచ్చాలు ఉంటాయి బైబిల్లో, వాడు అలా చేశాడు వీళ్ళు ఎలా చేశాడని దాన్ని ఫీల్ అవ్వద్దు. దీంట్లో నేను ఫస్ట్ చెప్పా, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, నరహత్య ఉంటుంది, దొంగతనం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, మోసం ఉంటుంది. ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో లేవు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? 4వ అధ్యాయం నుంచి కాదు, 2వ అధ్యాయంలోంచి ప్రారంభమైనవి. ఇవన్నీ ఎక్కడి నుంచి? ఏది? 2వ అధ్యాయంలోంచి ప్రారంభమైనవి. ఏం ప్రారంభమైందంటే అబద్ధము, మోసము, దొంగతనం, వ్యతిరేకత అన్నాడు. మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మన దగ్గర నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు. మనోళ్ళు కాదు, ఈ 2వ అధ్యాయం నుంచి మనకి ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? దేవుడు అన్నాడు, ఈ సృష్టిని అన్నీ చేసేసి ఇచ్చేసాడు. ఆదాముకి చెప్పాడు, నువ్వే దేవుడు భయ్యా, ఇక నేను ఎలాగుండా నువ్వు కూడా అలాగే ఉండన్నాడు. అంతా చెప్పేసిన తన దేవదూతలకు కూడా చెప్పాడు దేవుడు. ఏది? మనం అన్నాడు కదా నాగిరెడ్డి గారు, దేవదూతలు కూడా చెప్పాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు చేసేసాం, ఇంక ప్రాబ్లం లేదు, మేము బాగుంటాం, మీరు బాగుండండి, మేము పరలోక రాజ్యంలో ఉంటాం, మీరు భూమి మీద ఉండండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? విజయవాడలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఉండి ఇండియానంతా చక్రం తిప్పుతాడు ఆయన. అది ఆయన అక్కడ ఉంటేనే మంచిది. ముఖ్యమంత్రి మనకి విజయవాడలో ఉంటేనే మంచిది. ఆయన అక్కడుండి మొత్తం ఆయన చేతి కింద 29 రాష్ట్రాల 30 రాష్ట్రాలు ఉంటాయి, ఆయన చేతిలో ఆడతాయి ఇవన్నీ. ఆయన ఆడింది ఆట, పాడింది పాట, ఆయన ఆడేస్తూ ఉంటాడు. అలా అని చెప్పేసి ముఖ్యమంత్రి నేను ప్రధానమంత్రి అయిపోతానంటే కుదరదు. దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ప్రధానమంత్రి అక్కడ ఉండే కార్యక్రమం అంతా చెప్తాడు. అట్లాగే దేవుడు ఏం చేశాడంటే, మేము పరలోక రాజ్యంలో ఉంటాము, నాతో పాటు దేవదూతలు కూడా ఉంటారు. దేవదూతలకు ఇవ్వాల్సిన భాగ్యం, ఒకళ్ళకి సమాచారము, ఒక్కొక్కళ్ళకి ఏమో ఆశీర్వాదాలు, ఎవరికి ఇవ్వాల్సిన దూత వాళ్ళకి ఇచ్చేసాడు. లూసిఫర్ కూడా సంగీత విద్వాంసుడు. ఈ సంగీతంలో ప్రపంచంలో ఉన్న సంగీతం అంతా కూడా ఆ లూసిఫర్కే ఇచ్చాడు. లూసిఫర్కు ఉన్నంత సంగీతం ప్రపంచంలో ఎవరికి లేదు. అంత ఆరాధకుడు అతను. ఆరాధన చేయాలంటే లూసిఫర్ తర్వాత లూసిఫర్ లేచి ఆరాధన చేస్తేనే దేవుడు ఇలా కూర్చునేవారు. కుర్చీ మీద, సింహాసనం మీద కూర్చుంటే లూసిఫర్ ఆరాధన చేయించేవాడు. మనోళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు
ఆరాధన చేసి గంటలు నిలబడిన తర్వాత పడిపోతున్నారు. వీడు అనుకుంటున్నాడు వీడు ఒక ఎరిబాగులోడు, ఈ పాస్టర్ వీడు అనుకుంటున్నాడు దెబ్బకు ఆరాధన చేసేటప్పుడు చూసావా టప 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 పడిపోయారు. పడిపోతాం ఆరాధన. వాడు గంటలు నిలబెడతాడు, ఏమైపోతాడు? సొమ్మసి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు అసలే మనకు తినే ఆహారం అంతా మందులే, ప్రతిదీ బిళ్ళే, ప్రతిదీ ట్యాబ్లెటే. ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక మాట చెప్పండి. వేసుకోవాలి. అబ్బే నేను ప్రభువులో దిగిన తర్వాత నేను వేసుకోవట్లేదంటే చచ్చిపోతావు. అర్థమైందా? యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఇక్కడ ఈ దేశంలో వైద్యుడు లేడా? యెహెజ్కేలుతో అంటాడు, కోపంతో అంటాడు దేవుడు, ఈ దేశంలో వైద్యుడు ఏమైపోయాడు? వైద్యుడు కావాలి. లోకాసువార్త మనం చదువుతున్నాం. లోకాసువార్త మొదటి అధ్యాయంలోనే వైద్యుడైన ఎవరు? వైద్యుడైన వైద్యుడు చేస్తూ లోకా గ్రంథాన్ని రాశాడు అపోస్తుడైన పౌలు. అపోస్తుల కార్యాలను లోకాసువార్త ఈ లోకయ్య రాశాడు. ఆయన వైద్యుడు, పరమ వైద్యుడికి వైద్యుడు. ఆయన సమరయ పట్టణంకి వెళ్ళినప్పుడు, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? వాడు దేవాలయంకి వెళ్ళాల్సింది రోడ్లాంటి తిరుగుతుంటే దొంగల చేత కొట్టబడ్డాడు. దొంగల చేత కొట్టబడిన తర్వాత ఇలా గాయాలతో ఉంటాం ఎదురాని ఆయన అని చెప్పి సమరయుడు వచ్చి ఆయనకి ఏం కట్టాడు? ముళ్ళు కట్టుకట్టి తైలం రాసి కావాల్సినన్ని ట్యాబ్లెట్లు అన్నీ ఇచ్చాడు. ఆయనే ఆర్ఎంపీ డాక్టరు. మనకు ఆర్ఎంపీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సమరయుడి దగ్గర నుంచి వచ్చాడు. ఆర్ఎంపీ బెటరా, పెద్ద డాక్టర్ బెటర్ అంటే ఇద్దరు బెటరే. ఫస్ట్ వైద్యం చేసేది ఆర్ఎంపీయే. ఆర్ఎంపీ ఏం చేస్తాడంటే, అబ్బా ఇది సీరియస్గా ఉందంట, పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని అప్పుడు చెప్తాడు ఆయన. అందుకని ఆర్ఎంపీ వాళ్ళని తక్కువగా చూడబాకండి. అందుకే ప్రతి వాళ్ళు బిళ్ళ వేసుకోండి, టాబ్లెట్ వేసుకోండి. నువ్వు మొక్కను పెట్టావు, ఇవాళ మొక్కను పెట్టిన తర్వాత దాన్ని మందు వేయకుండా బతికించు. నువ్వు వరి ఊడుతున్నావు, యూరియా కొట్టాలి, డిఏపి కొట్టాలి, గుళికలు కొట్టాలి, కావాల్సినవన్నీ నువ్వు మందులు కొడితేనే కదా నీ ఇంట్లోకి ధాన్యం వచ్చేది. నువ్వు ప్రతిదీ మందు వేస్తేనే, లేకపోతే మన బాడీకి సక్రంగా లేదు. వాటితో మనం సహజీవనం చేయాలి, మందులతో. ఇవన్నీ కూడా దేవుడు చేసినవి కాదు. ఫస్ట్ అధ్యాయంలో ఇవేమీ లేవు. 2వ అధ్యాయంలోంచి చరిత్ర అంతా బయటపడుతుంది. ప్రభు చిత్తమైతే వచ్చే నెల 2వ అధ్యాయం యొక్క బట్ట బయలు చేసేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగా.